హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రమేష్. ఎందరో మనసుల్ని కదిల్చిన సంఘటన అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్. అసలు ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరగడానికి కారణాలు ఏంటి? ఎయిర్ ఇండియా భద్రతా లోపమా లేకుంటే వేరేనా? ఇలా మన దేశంలో జరిగే ప్రతి అప్డేట్ మీ కళ్ళ ముందు ఉంచుతాను. దీనికి మీరు చేయవలసింది కేవలం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా. 1996 తర్వాత మనం చూసిన అత్యంత ప్రమాదకరమైన అత్యంత బాధాకరమైన ఘటన అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్. 242 మందిలో అందరూ చనిపోయారు, ఒక్కరు తప్ప. అతని పేరే రమేష్ కుమార్. టేక్ ఆఫ్ అయిన కొద్ది సెకండ్స్ లోపలనే అక్కడే దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజ్ ఒక్కసారిగా హాస్టల్ బిల్డింగ్ లోకి దూసుకెళ్లి అప్పుడే ఫుల్ చేసుకున్న ఫ్యూయల్ ట్యాంక్, దీనివల్ల ఎప్పుడైతే హాస్టల్ బిల్డింగ్ లోకి దూసుకెళ్లిందో ఒక్కడేసారి పేలుడు సంభవించింది. ఆ ఏరోప్లేన్ క్రాష్ విజువల్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఈ సంఘటనలో ఏ ఒక్కరు కూడా బ్రతికే ఛాన్స్ లేదు, 1% ఛాన్స్ కూడా లేదు. కానీ ఒకే ఒక మృత్యుంజయుడు క్యాజువల్ గా చిన్న చిన్న దెబ్బలతో నడుచుకుంటూ బయటకు వచ్చాడు. ఎంత మెరాకిల్ అంటే తను కూడా నమ్మట్లేదు తను బ్రతికాడంటే. ఈ ఇన్సిడెంట్ లో గుజరాత్ మాజీ సీఎం అయిన విజయ్ రూపాని గారు కూడా చనిపోయారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇలా ఎన్నో జీవితాలు, 242 మంది జీవితాలను కాలం అక్కడికే పుల్ స్టాప్ పెట్టేసింది. అయితే దీంట్లో వెలుగులోకి వచ్చిన నిజాలు ఏంటంటే, ఆకాష్ వాస్తా అనే ఒక ప్యాసింజర్ ఈ ఫ్లైట్ కూలిపోవడానికి కొన్ని గంటల క్రితమే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వరకు ఇదే ఫ్లైట్ లో జర్నీ చేశాడు. అతను అహ్మదాబాద్ లో దిగడానికి కారణం ఎయిర్ ఇండియాలో టెక్నికల్ ఇష్యూస్ వల్లనే అతను అక్కడ దిగిపోవడానికి కారణం అని ఒక ట్వీట్ చేశాడు. ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో సీరియస్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఒక వీడియో కూడా రికార్డ్ చేశాడు. As usual, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. Calicut and landing stations. If I talk about this light, it is also not working. If I press this cabin crew button, it's not working either. Nothing is working. Nothing at all. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. ఆ ఫ్లైట్ లో ఇంటర్నెట్ కనెక్షన్ కూడా పనిచేయట్లేదు, ఎయిర్ కండిషనర్ పనిచేయట్లేదు, సీట్ ఫ్రంట్ లో ఉండే డిస్ప్లే మానిటర్ కూడా వర్క్ చేయట్లేదు, దానిలో మ్యాప్ కూడా కరెక్ట్ చూపించట్లేదు, క్యాబిన్ బోర్డు వాళ్ళని పిలవాలంటే బటన్స్ కూడా పనిచేయట్లేదని ఈ ఎయిర్ ఇండియా వరస్ట్ సర్వీస్ ఇస్తుంది. దీని గురించి కంప్లైంట్ చేయాలని అక్కడ మొత్తం వీడియో రూపంలో రికార్డ్ చేయడం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత ఈ వీడియో వెలుగులోకి వస్తుంది. ఈ చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ఈ రోజు కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడాల్సి వచ్చింది. ఎందరో కళల్ని చెరిపేసింది. ఇది మన ఇండియాకే చెరిపేయలేని మచ్చగా కూడా చెప్పొచ్చు. ఈ ఫ్లైట్ లో మన భారతీయులు 169 మెంబర్స్, బ్రిటిష్ వాళ్ళు 59 మెంబర్స్, పోర్చుగీస్ వాళ్ళు 7, ఒక కెనడా పర్సన్. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AA171 ఎగ్జాక్ట్ టైం 1:35 PM అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిపోయింది. టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లలోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి ఒక అలర్ట్ వచ్చింది. ఆ అలర్ట్ మేడే అలర్ట్. ఆ 30 సెకండ్స్ లోపలనే 3 సార్లు మేడే అలర్ట్ ఇచ్చారు. ఈ మేడే అలర్ట్ అంటే విమానం ప్రమాదంలో ఉంది అని ఇచ్చే హెచ్చరిక. 3 టైమ్స్ వచ్చింది ఈ మేడే అలర్ట్. ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్స్ లోనే సిగ్నల్స్ కట్ అయిపోయినాయి. కొద్ది సెకండ్స్ లోనే ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం జరిగింది. దీంట్లో ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ల్యాండ్ అవ్వడం కూడా ఎయిర్పోర్ట్ కు దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజ్. ఒక్కసారిగా ఆ ఫ్లైట్ ఆ బిల్డింగ్ లోకి దూసుకెళ్ళింది. ఇప్పుడే అదే టైంలో అక్కడ విద్యార్థులు లంచ్ చేస్తున్న టైం. ఎగ్జాక్ట్ గా ఎందరు విద్యార్థులు అక్కడ లంచ్ చేస్తున్నా కూడా తెలియదు, ఎవ్వరు ఊహించలేదు. ఒక్కసారిగా ఏరోప్లేన్ హాస్టల్ లోపలికి దూసుకెళ్లిపోయింది. ఎప్పుడైతే హాస్టల్ లోపలికి దూసుకెళ్లిన వెంటనే భారీ పేలుడు. ఇప్పటికే హాస్టల్లో ఎంతమంది చనిపోయారని ఐడియా లేదు. ఆ విజువల్స్ చూస్తుంటేనే అర్థమవుతుంది. దీనికి గల ప్రధాన కారణం ఎయిర్ ఇండియా టెక్నికల్ ప్రాబ్లమ్స్. పోనీ ఈ పైలట్ల తప్పిదం ఏమైనా ఉందంటే, ఈ ఫ్లైట్ నడుపుతున్న వ్యక్తి సుమిత్ సవర్వాల్. ఇతనికి 8200 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ కో పైలట్ ఫస్ట్ ఆఫీసర్ కూడా 11 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. 90% వీళ్ళ తప్పిదం కానే కాదు, ఎందుకంటే వీళ్ళకి తప్పించుకునే ఆప్షన్ కూడా ఉంది. వీళ్ళకు ప్రమాదం జరుగుతున్న విషయం కూడా తెలుస్తుంది. వాళ్ళ ప్రాణాలైనా కాపాడుకోవచ్చుకునే ఆలోచన ఒక్కరికి రాలేదు. అందరి ప్రాణాలను సేవ్ చేద్దామనే లాస్ట్ మినిట్ వరకు ఆలోచించారు. తమ చివరి నిమిషం వరకు వాళ్ళని కాపాడాలనే బాధ్యతతో వాళ్ళు చేసిన ఏ యాక్షన్ ఫలించలేకపోయింది. చివరికి వాళ్ళతో సహా 241 మంది చనిపోయారు. ఈ రోజు ఎన్నో జీవితాల కలల్ని, భవిష్యత్తుని కాలం ఓర్వలేకపోయింది. మెయిన్ క్రాష్ అయిన తర్వాత భారీ పేలుడు వల్ల అధిక ప్రాణ నష్టం జరిగింది. ఎందుకంటే లండన్ కి వెళ్లే స్టార్టింగ్ పాయింట్ అహ్మదాబాద్. అప్పుడే ఫుల్ ట్యాంక్ చేసిన ఏరోప్లేన్. ఈ భారీ పేలుడు వల్ల అస్సలు గుర్తుపట్టలేని శవాలు, ఏ శవం ఎవరిదని కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు. DNA టెస్ట్ చేసినా కూడా ఎవరిది అనే క్లారిటీ రావట్లేదు. ఈ మనిషి మాంసం ముద్దలు చూస్తుంటే ఎంత కఠినాత్మకైనా కంటతడి పెట్టాల్సిందే. ఎందరో జీవితాలు, వారి ఒక్కొక్కరి కథ వింటే కంట్లో నీళ్ళాగని పరిస్థితి. దీని తర్వాత ఎయిర్ ఇండియా, టాటా గ్రూప్ అయితే ఈ మృతుల కుటుంబాలకి 1 CR ఎక్స్ రేషియో ఇస్తారని ప్రకటించారు. కానీ టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా CEO
కాంబెర్ విల్సన్ అతను ఇచ్చిన స్టేట్మెంట్ లో దీని గురించి అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఇప్పటికైనా అందరికి అర్థమై ఉంటుంది లైఫ్ అనేది ఎంత చిన్నదో. ఒక ఏరోప్లేన్ ఎక్కడికో వెళ్లాల్సింది ఎందరో జీవితాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది. అందుకే ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా అనుభవించండి. ఈ లైఫ్ అనేది చాలా చిన్నదే అయినప్పటికీ ప్రతి క్షణం ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమై ఉంటుంది. ప్రతి క్షణాన్ని వాడుకోవాలి, ఏ నిమిషం వేస్ట్ చేయకండి. మన ఈ లైఫ్ జర్నీ ఎప్పుడు ఆగిపోతుందో ఎవ్వరికి తెలియదు. నిన్న జరిగిన ప్రమాదంలో ఏ ఒక్కరైనా ఊహించి ఉంటారో తమ లైఫ్ ఇక్కడికే ముగిసిపోతుందని? ఇలా ఎందరు తమ జీవితాలను గొప్పగా ఊహించుకొని ఉంటారు, ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకొని ఉంటారు. అందరి జీవితాలకు, అందరి భవిష్యత్తుకు కాలం ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఫ్యూచర్ అనేది మన చేతిలో లేదు. ఇలాంటి గొప్ప జీవితాన్ని వాయిదా వేయకండి, ఎందుకంటే రేపు అనేది ప్రతి ఒక్కరికి రాదు. ఓకే గైస్, ఇది ఇప్పటి వరకు ఎయిర్ ఇండియా క్రాష్ అప్డేట్. ఇంకా దీనికి గల కారణాలు ముఖ్యంగా తెలియాలంటే ఈ బ్లాక్ బాక్స్ రికార్డింగ్స్ బయటకు వస్తే ప్రతి ఒక్క విషయం మనకు క్లుప్తంగా తెలియదు. ఓకే గైస్, థ్యాంక్ యూ. మళ్ళీ అప్డేట్ న్యూస్తో మీ ముందుకు వస్తాం. జై హింద్.